ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. చిట్ట చివరగా నల్లమాస శ్రీకాంత్ గౌడ్ గారి పాత్ర జాగృతిలో ఏముండబోతుంది? జాగృతిలో ప్రస్తుతానికి నేను అధికార ప్రతినిధిగా అఫీషియల్ స్పోక్స్ పర్సన్‌గా ఉన్నా. కవితక్క నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చేసింది. నేను ఒక పీహెచ్‌డీ చేసినటువంటి బిడ్డను. నాది లవ్ మ్యారేజు. నేను చేసుకున్న అమ్మాయి మున్నూరు కాపు. నేను గౌడు. మేమే మా ఇంట్లోనే ఒక 2 బలమైన సామాజిక వర్గాలున్నాయి. సో, కవితక్క రేపు రోజున భవిష్యత్తులో ఎట్లాంటి పాత్ర ఇచ్చినా, ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఇస్తే ఒక బిడ్డగా, ఒక తమ్మునిగా అక్క ఇచ్చేటువంటి ప్రతి ఆదేశాన్ని బలపరుచుకుంటూ నేను ముందుకు పోతా. అక్కను ఈ కష్టకాలంలో అక్కకు ఫ్రంట్ లైన్ వారియర్‌గా ఉండి నిలబడాలనుకున్నా, నిలబడతా కూడా భవిష్యత్తులో అక్క ఇచ్చేటువంటి మనోధైర్యంతోని, అక్క ఇచ్చేటువంటి అవకాశాలతోని ఖచ్చితంగా ముందుకు పోతా. రేపు చట్టసభలలో కూడా అక్క అవకాశం కల్పించి శ్రీకాంత్ ఉండాల బిడ్డను ఖచ్చితంగా అని అనుకుంటే రేపు చట్టసభలకు పోవడానికి కూడా అక్క అవకాశం కల్పిస్తే అక్కతో పాటు నిరంతరం మా కట్టగాలేంత వరకు అక్కతోనే ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం JSW టీవీని సబ్స్క్రైబ్ చేయండి.